అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరగాలని సీఎం ఆదేశించారు. జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని భూములు తీసుకున్న వాళ్లు నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలి అన్నారు ఏపీ సీఎం. ఏపీ రాజధాని అమరావతిలో ప్రైవేటు ప్రభుత్వ సంస్థల నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధానిలో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చ జరిగింది. ఆయా సంస్థల అధినేతలు, ప్రతినిధులు, అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఏ సమయం కల్లా నిర్మాణాలు మొదలుపెట్టి ఎప్పటికల్లా పూర్తి చేస్తారంటూ నేరుగా ఆయా సంస్థల యజమానులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఇప్పటి వరకు రాజధానిలో 72 సంస్థలకు 947 ఎకరాలు కేటాయించింది సీఆర్డీఏ. నిర్మాణాల అనుమతుల విషయంలో జాప్యం ఉంటే నేరుగా తనను సంప్రదించాలని ఆయా సంస్థల ప్రతినిధులకు చంద్రబాబు సూచించారు. నెల నుంచి 6 నెలల్లోపు నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని సీఎంకు తెలిపారు ఆయా సంస్థల ప్రతినిధులు. నెల రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని 3 సంస్థలు చెబితే 2 నెలల్లో పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చాయి 15 సంస్థలు. 5 నెలల్లో నిర్మాణ కార్యక్రమాలు షురూ చేస్తామని 13 సంస్థలు తెలిపాయి. 6 నెలల్లో పనులను చేపడతామని వెల్లడించాయి 17 సంస్థలు. ప్రభుత్వం నుంచి స్థలాలు పొందిన వాటిలో స్కూళ్లు, బ్యాంకులు, యూనివర్సిటీలు, హోటళ్లు, హెల్త్ కేర్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఐటీ కంపెనీలు, టెక్ పార్కులు, మత సంస్థలు ఉన్నాయి.